హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్లో రహదారిపై ఉన్న ప్రార్థనా మందిరాలు అడ్డుగా మారుతున్నాయి. మందిరాలు రోడ్డుకు అడ్డుగా ఉండడంపై రెండు వాహనాలు కూడా వెళ్లలేనంత ఇరుగ్గా మారింది. అక్కడి రోడ్డు పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ వివరిస్తారు. ఏ మతం వారికైనా దేవుడున్నాడని నమ్మేందుకు ప్రత్యేక ఆదర్శం ప్రార్థనా మందిరాలు. అయితే నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోడ్లపై ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలను తొలగించి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అలాగే ప్రార్థనా మందిరాలని మళ్ళీ పునర్నిర్మించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు నగరంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకి సంబంధించి ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే హైదరాబాద్ నగరం ఇటు మెట్రో నగరంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోడ్లను విస్తరించేందుకు కొత్తగా మెట్రో రైల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుని నిర్మించేందుకు ఎక్కువ భాగంగా రోడ్లపైన కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని 10 సంవత్సరాల నుంచి రోడ్లపైనే ఉన్నటువంటి టెంపుల్స్ ఇప్పుడు పూర్తిగా కొన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు అడ్డంకిగా మారాయని చెప్పేసి చెప్తున్నారు. భూలక్ష్మమ్మ నల్లపోచమ్మ దేవాలయం ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, దీనికి సంబంధించి రోడ్డుపైనే ఉంది, దీన్ని తొలగించాలన్న ప్రపోజల్స్ ఏమైనా మీకు వచ్చాయా? దాదాపు ఈ యొక్క పురాతనమైన టెంపుల్ కొన్ని అప్పట్లో 2 బస్తీలకు అనగా వీర్నగర్ చింతల బస్తీకి సంబంధించిన వాళ్ళము. ఇక్కడ మా తాత ముత్తాతలు చాలా పూర్వీకులు వాళ్ళ సెంటిమెంట్ ద్వారా కట్టించినటువంటి గుళ్ళు ఇవి. ఈ యొక్క భూలక్ష్మమ్మ నల్లపోచమ్మ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ విధంగానే డెవలప్ కాకుండా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మెట్రో లైన్ వచ్చేసి ఈ గుళ్ళకు మరింతగా ఆపద ముప్పు వాటిల్లింది. వీటిని మున్ముందు డెవలప్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా ఈ యొక్క రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో గుడి వెనకాల గుడి ముందు ఎటు గుడిలోకి పోయడానికి కూడా ప్లేస్ లేకుండా తర్వాత మా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా నిర్బంధం చేయబడినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏవైతే దేవాలయాలు ఇలాంటి పరిస్థితులలో ఉన్నాయో వీటిని తొలగించి వేరే దగ్గర నిర్మించాలి, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అని చెప్పింది. దానికి మీరు అంగీకారం ఇది చాలా పెద్దవాళ్ళ మనోభావాలకు సంబంధించింది సెంటిమెంట్ ఇది. ఇప్పుడు వచ్చిన నవయువకులు అందరూ కూడా ఏంటంటే గుడిని కొద్దిగా వెనుక వైపు తీసుకొని గుడిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి ఇక్కడ ధర్నా చేయడము, గుడిలను మేము వెనక్కి తీసుకుపోతామని మా లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడము అవన్నీ కూడా జరిగినాయి. కానీ మా రూపంలో కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి గుళ్ళను ముట్టొద్దు, గుళ్ళను తీసుకుపోవద్దు, అది ఎట్టున్న గుళ్ళు అట్లనే ఉండాలి అని అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గుళ్ళు మాత్రం డెవలప్మెంట్ కావు మున్ముందు కూడా. కాబట్టి చాలామంది ఈ ప్రభుత్వము ఆ 2 బస్తీల వాళ్ళను కూర్చునబెట్టి మాట్లాడి గుళ్ళను డెవలప్మెంట్ చేసే పరిస్థితి తీసుకున్నట్లుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో కూడా సఫలీకృతం అవుతుంది. సో రోడ్డు పైన ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని వెనకటి సైడు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ దేవాలయం కమిటీ ప్రెసిడెంట్ చెప్తున్నారు. అయితే రోడ్పై ట్రాఫిక్ సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో గుడి కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతుందని చెప్తున్నారు. ప్రధానంగా బోనాల పండుగ సందర్భంగా మాత్రం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అయితే ఎంతో పురాతనమైన దేవాలయం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేవాలయం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అలాగే రోడ్ల అభివృద్ధి జరగాలంటే కూడా దేవాలయాన్ని వేరే చోట పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా బస్తీవాసులు గుర్తించారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారిని ఒప్పించి ఖచ్చితంగా పునర్నిర్మిస్తే ఇటు రోడ్లు అభివృద్ధి చెందుతాయి, అలాగే దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా టెంపుల్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము అంగీకారం తెలుపుతాము, దీన్ని పునర్నిర్మిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి దేవాలయాన్ని పునర్నిర్మిస్తేనే అభివృద్ధి ఇటు రోడ్లు కానీ అటు దేవాలయం కానీ అభివృద్ధి చెందుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ రాకేష్తో రాజ్ కుమార్, NTV, హైదరాబాద్. స్పెషల్ ఫోకస్ లో టేక్ బ్రేక్.